అడవుల్లో ఉండాల్సిన పులులు గ్రామాల్లోకి వచ్చేస్తున్నాయి. జనసంచారం లేని చోట ఉండాల్సిన చిరుతలు జనావాసాలపైకి వచ్చి భయపెడుతున్నాయి. మొన్నటి వరకు చిత్తూరు, ఉత్తరాంధ్ర జిల్లాల్ని భయపెట్టిన పులుల అలజడి ఇప్పుడు తెలంగాణలో కూడా పెరిగింది. మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో చిరుత సంచారంతో అక్కడి ప్రజల్లో టెన్షన్ పెరిగింది. తెలంగాణ జిల్లాల్లో పులుల సంచారం పెరిగింది. అరణ్యాల్లో ఉండాల్సిన చిరుతలు జనావాసాలపై దాడులు చేస్తున్నాయి. ప్రజలను భయపెడుతున్నాయి, పరుగులు పెట్టిస్తున్నాయి, కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. మెదక్ జిల్లా కొల్చారం మండలంలో ప్రజలను పులులు టెన్షన్ పెడుతున్నాయి. తిక్కాపూర్ గ్రామంలో 2 వారాల కిందట చిరుత పులి 4గురిపై దాడి మరువకముందే అదే ప్రాంతంలో మరోసారి చిరుత రెచ్చిపోయింది. లేగదూడపై దాడి చేసి మరోసారి కలకలం సృష్టించింది. నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలంలోనూ చిరుత సంచారం టెన్షన్ పెంచుతోంది. గత 2 రోజులుగా గుట్ట ప్రాంతంలో చిరుత సంచరిస్తోందని స్థానికులు అటవీశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు అక్కడే ఉన్న కస్తూర్బా గాంధీ బాలికల వసతి గృహం విద్యార్థులు అటువైపు వెళ్లాలంటేనే భయపడుతున్నారు. చిరుత తమపై దాడి చేస్తుందేమో అని భయపడుతున్నారు. చదువుపై దృష్టి పెట్టలేకపోతున్నాం అంటూ అటవీశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఆదిలాబాద్ జిల్లాలోని జన్నారం, నిర్మల్ ఫారెస్ట్ డివిజన్లలోని ప్రజలను కొద్ది రోజులుగా పులులు వణికిస్తున్నాయి. అడవుల్లో పొట్టకూటి కోసం పనిచేసుకునే వారిపై దాడులు చేస్తున్నాయి. కొన్ని సమయాల్లో గ్రామాల్లోకి వస్తూ ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం మామడ, దండేపల్లి అటవీ ప్రాంతాల్లో పొలం పనులు చేసుకుంటున్న వ్యక్తులపై పులులు దాడులు చేశాయి. పులుల దాడిలో గాయపడిన 2 వ్యక్తులు ఇప్పటికీ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. పులుల దాడులతో అలర్ట్ అయిన అధికారులు అడవుల్లో సీసీ కెమెరాలు అమర్చారు. ఆ సీసీ కెమెరాల్లో చిరుతలు సంచరించిన విజువల్స్ రికార్డయ్యాయి. ఇంతకాలం అదిగో పులి, ఇదిగో పులి అన్న వార్తలు విన్న స్థానికులు తాజాగా పులులు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయని తెలిసి మరింత భయాందోళనలకు గురవుతున్నారు. పులులకు అడవుల్లో ఆహారం, నీరు దొరక్కపోవడం వల్లే ఈ సమస్య వచ్చిందంటున్నారు స్థానికులు. అడవుల్లో జింకలు, దుప్పిలాంటి జంతువుల సంఖ్యను పెంచితే పులులు జనారణ్యంలోకి రావని సూచిస్తున్నారు.